ఉదయకాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడ స్తోత్రాలు, అద్వితీయుడ వందనాలు, ఆరాధ్యనీయుడ మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా మీ కృప చూపించి మీ రక్షణ మాకు అనుగ్రహించి మీ రెక్కల చాటున మా అందరినీ భద్రపరిచి నాయనా ఈ ఉదయకాలంలో సజీవ లెక్కల్లో మా అందరిని నిలబెట్టుకున్నందుకు స్తోత్రాలు. ఈరోజు చూడాలని అనేకులు ఆశపడి ఉన్నప్పటికీ అయా వారికి లేని భాగ్యము ధన్యత మాకు దయచేశారు తండ్రి. అయా మేమేదో గొప్పవారమని, అయా మేమేదో భక్తిపరులమని కాదు గాని మీ కృప చొప్పునే మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. అయోగ్యులమైనప్పటికీ అయా మా పైన మీరు కృప చూపిస్తూ వస్తున్నందుకు మీకే స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మికయుంచెను గనుక నాకు సహాయము కలిగెను అని కీర్తన గ్రంథం 28వ అధ్యాయము 7వ వచనం ద్వారా కీర్తనకారుడు అవును తండ్రి కీర్తిస్తూ ఉన్నాడు. అవును ప్రభువా, ఆయన మీ యందు నమ్మిక ఉంచిన వారికి తప్పకుండా సహాయం కలుగుతుంది తండ్రి. అయ్యవారికి మీరు కేడెముగాను ఆశ్రయముగాను ఉంటారు నాయన. ఎంతమంది బిడ్డలైతే ఉదయకాలాన లేవగానే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో అయా వారి కేడము, వారి యొక్క ఆశ్రయము మీరై ఉండండి తండ్రి. అయా ఎవరైతే బిడ్డలు అయా ఈ ఉదయాన్న మీ యందు నమ్మిక ఉంచి ఉంటున్నారో వారికి సహాయం దయచేయండి. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు అనే విశ్వాసము ఎంతమందిలో అయితే ఉందో నాయనా, వారి విశ్వాసానికి తగిన ఫలమును వారు ఫలించే కృపా సహాయమును దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రోజున తండ్రి మా ప్రయాణాలను మీకు అప్పగిస్తున్నాము నాయన. ఆయా ప్రాంతాలకు వెళుతూ ఉండంగా, పనుల నిమిత్తం తండ్రి ప్రయాణిస్తూ ఉండంగా ప్రతి ఒక్క బిడ్డకు మీ రక్షణ దయచేయండి, మీ కాపుదల దయచేయండి. ఏ అపాయము, ఏ ప్రమాదము ఏవిని వారిని ముట్టకుండా అయా వారి ప్రయాణమంతటిని సురక్షితముగా మార్చమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన మీ చిత్తమేమిటో ఈరోజు గ్రహించి మీ చిత్తానుసారముగా తండ్రి మా జీవితాలను మార్చండి. మీ నామానికి అవమానకరముగాను ఆయాసకరముగాను మేము ఉండకుండా మీ నామాన్ని ఘనపరిచే విధంగా మా జీవితాలు ఉండడానికి కృప చూపించండి తండ్రి. అదేవిధంగా అయ్యా ఈ రోజున ఎవరైతే బిడ్డలు ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉన్నారో వారందరూ కూడా క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి సహాయం దయచేయండి తండ్రి. అదేవిధంగా నాయన హాస్పిటల్స్కి వెళ్తూ ఉండగా ఆ రిపోర్ట్స్లో, చెకప్స్లో, ఆపరేషన్స్లో మీరు తోడై ఉండండి నాయన. ప్రార్థిస్తున్నాం ప్రభువా. పనులన్నిటిని మీకు అప్పగిస్తున్నామయ్యా. ప్రతి పనిని కూడా దీవించండి అయా. వారికి కావలసిన తండ్రి శక్తిని, బలమును మీరే దయచేయండి. చేస్తున్నటువంటి ఉద్యోగ, వ్యాపార పరిచర్యలలో మీ సహాయం అనుగ్రహించండి. ఎవరు తండ్రి వెనకబడిపోయే వారిగా ఉండకుండా అభివృద్ధి చెందేవారిగా వారిని మార్చండి. ఆగిపోయిన పనులు కూడా మీ కృపను బట్టి మరలా నూతన పరచబడడానికి కృప చూపించండి అయ్యా. ఎవరైతే క్రొత్తగా ఈరోజే వారి కార్యాలు, వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు ప్రారంభిస్తూ ఉన్నారో వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నాయన గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు, ఏ దుష్టుడి కన్ను వారిపైన పడకుండా మీ సహాయము వారందరికీ దయచేయండి తండ్రి. నాయన ఈరోజు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ఈ విలువైన సమయాన్ని మేము సద్వినియోగం చేసుకునే కృప చూపించండి తండ్రి. ఏ లోటు, ఏ ఒక్క బలహీనత, ఏ అనారోగ్యములు, ఏ ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏ బిడ్డకు కలగకుండా సమృద్ధినిచ్చి ఈ రోజంతా పోషించండి తండ్రి. అయా ఈ లోకమాయలో పడిపోకుండా, పాపమునకు ఆకర్షితులవ్వకుండా, చెడు వైపు ఈరోజు వారు చూడకుండా, ఎవరి చేతుల్లో మోసపోకుండా ప్రతి ఒక్కరికి వాక్య జ్ఞానము దయచేయమని నాయన. ఎవరితో ఎటువంటి విభేదాలు, మనస్పర్ధలు కలిగి లేకుండా ప్రశాంతమైన, సమాధానకరమైన జీవితాన్ని
మాలో ఉన్న ప్రతి బిడ్డకు మీరే దయచేయమని. అయ్యా, ఈ రోజున మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అయా, మేము కొందరికైనా మీ నామాన్ని ఈరోజు ప్రకటించి రాజ్యవ్యాప్తిలో మా వంతులుగా మేము పాలిభాగస్తులయ్యే ధన్యత మాకును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.